హరే కృష్ణ అందరికీ. ఈరోజు మనం రాధా మదన్ మోహిని టెంపుల్ అదే నుండి ఇస్కాన్ అబిడ్స్కి వెళ్తున్నాము. అసలు ఇప్పటి వరకు మీరు ఈ టెంపుల్కి వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంత చక్కగా అంత ప్లెజెంట్ గా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. మెడలో ఏంటని చూస్తున్నారా, అది జపమాల బ్యాగ్. దాంట్లో జపమాల ఉంటుందన్నమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకోవడానికి. జపం ఎప్పుడు చేసినా బయటికి కనపడకూడదు జపమాల అనేది. సో కృష్ణ డివోటీస్ అందరూ జపమాల అలాంటి ఒక బ్యాగ్ లో వేసుకుంటారనమాట. అండ్ ఎప్పుడు కూడా జపమాల ఇండెక్స్ ఫింగర్తో చేయకూడదు. ఆ ఫింగర్ని బయటికి పెట్టేయాలి, బ్యాగ్ బయటికి. సో మేమందరం బయలుదేరిపోయాము. వెళ్ళేదారిలో ట్రాఫిక్ ఆబ్వియస్లీ ఉండేదే. సో ఈరోజు మనం నాకు భగవద్గీతలో నచ్చిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదే మనందరికీ తెలిసినదే కర్మ. కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి కర్మ, ఒకటి అకర్మ అండ్ లాస్ట్ వన్ వికర్మ అన్నమాట. కర్మ అంటే మంచి కర్మ అని చెప్పొచ్చు. మనం చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కర్మ కింద కౌంట్ అవుతాయి. అలాగే వికర్మ అంటే కూడా మనం చేసే బ్యాడ్ కర్మ అంతా కూడా దాని కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనాలు, మోసాలు ఇవన్నీ కూడా వికర్మ. కర్మ చేసిన వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ లీవింగ్ ద బాడీ స్వర్గానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ కర్మ అయిపోయేంత వరకు ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఈ భూమిపైనే పుట్టాల్సింది. మళ్ళీ మంచిలాగే పుడతాడని చెప్పలేము, ఎందుకంటే 84 lakh స్పీషీస్ లాగా జన్మించిన తర్వాతే మనిషి జన్మ దొరుకుతుంది. అలాగే వికర్మ చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. అక్కడ అన్ని శిక్షలు అనుభవించి మళ్ళీ ఈ మెటీరియల్ వరల్డ్ లో పుడతారు. కానీ ఆ కర్మ అంటే మనం సెల్ఫ్ లెస్ గా వర్క్ చేయడం, చేసే ప్రతి పనిని ఆ కృష్ణుడికి ఫస్ట్ ఆఫర్ చేయడం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన పర్మనెంట్ రిలేషన్షిప్ ఆ దేవుడితోటేనని. నిత్యం హరినామం జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం చేసిన బ్యాడ్ కర్మ అంతా కూడా తొలగిపోతుంది అనమాట. ఇలాని నేమ్ కాదు, సాక్షాత్తు కృష్ణుడు ఆ భగవద్గీతలో చెప్పాడు. అండ్ అకర్మ చేసే ప్రతి ఒక్కరూ కూడా శాశ్వతంగా ఆ వైకుంఠంలో నారాయణ సేవ చేసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీద పుట్టి పాపం పుణ్యం వీటి మధ్య ఉండాల్సిన అవసరమే లేదు. నిత్యం నారాయణుడి సేవలో ఉండొచ్చు. ఇంతకంటే అదృష్టం ఏదైనా ఉంటుందా చెప్పండి. అందుకే మనం ఎప్పుడూ అకర్మనే చేయాలి. మనం భక్తిని చూయించాలి అంటే మనకేవో మంత్రాలు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ హరే రామ అనే ఈ మాట ఒక్కసారి జపించినా చాలు. 1000 times విష్ణు సహస్రనామాలు చదివిన పుణ్యం వస్తుంది. ఇది కూడా మీరు చాలా తెలుసుకోవాల్సిన విషయం. నేను చెప్పేది మీకు అనవసరం అనిపించవచ్చు, కానీ వన్ ఆర్ ద అదర్ డే మీరు ఆ కృష్ణుడిని రియలైజ్ తప్పకుండా అవుతారు మీ లైఫ్లో. తనే మీ పర్మనెంట్ గోల్ అని ఎప్పుడైతే మీరు ఫిక్స్ అవుతారో అప్పటి నుండి మీ లైఫ్లో టోటల్ హ్యాపీనెస్ ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కృష్ణుడి చేతిలో పెట్టేసి అతనికి సరెండర్ అయిపోండి. ఆ తర్వాత చూడండి జరిగే మిరాకిల్స్ అన్నీ. నేనేదో ఊరికే చెప్పడం లేదు, నేను నా లైఫ్లో జరిగిన రియల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇవన్నీ చెప్తున్నాను. మనం ఇప్పుడు ఉంటున్న ఈ మెటీరియల్ వరల్డ్, మన బాడీ, మన బాండేజెస్, రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా టెంపరీయే. అసలు మీకు చెప్పాలి అంటే మనకు 3 bodies ఉంటాయి. ఒకటి సబ్టైల్ బాడీ, ఒకటి గ్రాస్ బాడీ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ సోల్. మన గ్రాస్ బాడీ అనేది పంచభూతాలతో తయారవుతుంది, అంటే ఫైర్, ఎర్త్, వాటర్ ఇలా. సో వాటిలోనే కలిసిపోతుంది. మన సబ్టిల్ బాడీ మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఈగో వీటన్నిటితో కూడుకొని ఉంటుంది. కాబట్టి దానికి చాలా డిజైర్స్, చాలా కోరికలు ఉంటాయి. నేను అది అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంత సంపాదించాలి, కోటీశ్వరుని అవ్వాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలన్నీ దానికే ఉంటాయి. కానీ మన సోల్ మాత్రం ఎప్పుడూ ఆ పరమాత్మని రీచ్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటుంది. ఒకవేళ మన సబ్టిల్ బాడీకి చాలా ఎక్కువగానే కోరికలు ఉన్నాయనుకోండి, అది మన సోల్ని లాగేస్తుంది అనమాట. ఆ పరమాత్మ దగ్గరికి చేరకుండా లాగేస్తుంది. మళ్ళీ ఈ భూమి మీద పుట్టి మళ్ళీ అనుకున్న కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది. కాబట్టి మళ్ళీ మీరు పుట్టాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ కోరికలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటామో, మన సబ్టిల్ బాడీ మన కంట్రోల్లో ఉంటుందో, అప్పుడు మన సోల్ డైరెక్ట్గా ఆ గాడ్ని రీచ్ అవుతుంది. అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి వెన్నెలమ్మ అని అడుగుతారా? అయితే వినండి. ఆ కృష్ణుడు చెప్పింది ఏంటంటే, నా నామం అంటే హరినామం. ఇది ఒక్కటే ఫుడ్ టు యువర్ సోల్. మనం ఎప్పుడైతే సోల్కి కావాల్సిన ఫుడ్ ఇస్తామో అప్పుడు అది హ్యాపీగా ఉంటుంది, ఈజీగా దేవుణ్ణి రీచ్. అలాగే మన డిజైర్స్తో పాటు మన సెన్సెస్ని కూడా కంట్రోల్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్. హరే కృష్ణ.